Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్. ఏపీలో ఎన్నికలు ముగిసిన రాజకీయాలు వేడిగానే ఉన్నాయి. కూటమి పార్టీలు వైసీపీ నేతల మధ్య డైలాగ్ వార్ సాగుతోంది. తాజాగా ఏపీలో బీహార్ తరహా రాజకీయాలు మొదలయ్యాయంటూ వైసీపీ నేతలు గవర్నర్ కు ఫిర్యాదు చేయగా దాడుల సంస్కృతి వైసీపీదేనంటూ రివర్స్ అటాక్ చేశారు కూటమి నేతలు. ఏపీలో పోలింగ్ రోజున మొదలైన రచ్చ ఎన్నికల ఫలితాల తర్వాత కూడా ఆగడం లేదు. కూటమి అఖండ విజయం సాధించడం, వైసీపీ ఘోర పరాభవాన్ని మూటగట్టుకోవడంతో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఈ క్రమంలోనే అధికారంలోకి వచ్చి రాగానే తమపై టీడీపీ నేతలు దాడులు చేస్తున్నారంటూ వైసీపీ నాయకులు ఆరోపణల్ని గుప్పించారు. ఏపీలో బీహార్ తరహా రాజకీయాలు మొదలయ్యాయన్నారు మాజీ మంత్రి పేర్ని నాని. ఎల్లకాలం టీడీపీయే అధికారంలో ఉండదనే విషయాన్ని ఆ పార్టీ నేతలు గుర్తుంచుకోవాలన్నారు. బీహార్ సంస్కృతిని ఆంధ్ర రాష్ట్రంలో కనుక మీరు బీజం నాటితే ఎల్లకాలం మీరేం ఉండరు కదా. అంటే ఈ రాష్ట్రానికి కొత్తగా ఏం సంస్కృతి తీసుకొస్తున్నారు మీరు? మనుషుల్ని ప్రాణహాని చేసేటువంటి, నరికేటువంటి, కత్తులతో దాడులు చేసేటువంటి సంస్కృతిని ప్రారంభిస్తే ఖచ్చితంగా దీని పర్యవసానాలు అనుభవించాల్సి వస్తుంది భవిష్యత్తులో అని కూడా చంద్రబాబు నాయుడు గారికి హెచ్చరిక చేస్తూ, దాడులపై వైసీపీ ఆరోపణల్ని కొట్టిపారేసిన కూటమి నేతలు కూటమి ఎప్పటికీ కక్ష సాధింపు చర్యలకు పాల్పడదన్నారు. బీజేపీ ఎమ్మెల్యే సత్యకుమార్ దాడుల సంస్కృతి వైసీపీదే అంటూ రివర్స్ అటాక్ చేశారు. కూటమి ఎట్టి పరిస్థితుల్లోనూ కక్ష సాధింపు ధోరణికి పాల్పడదు. ఆంధ్రప్రదేశ్లో ఈ కక్ష సాధింపు ధోరణులను మొదలుపెట్టిందే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. విధ్వంసకాండకు తెర తీసిందే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. 5 సంవత్సరాలు రాష్ట్రం రావణ కాష్టంలో కాలడానికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం విధానాలే కారణం. అటువంటి వ్యక్తులు ఇవాళ మళ్ళీ కక్ష సాధింపు గురించి మాట్లాడుతుంటే నవ్వొస్తుంది. ఇలా ఉంటే వైసీపీ కార్యకర్తల జోలికొస్తే ఎవరిని వదిలిపెట్టేది లేదని వార్నింగ్ ఇచ్చారు మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్. కూటమి హామీల్ని ఎన్ని నెరవేరుస్తారో 2-3 నెలల్లోనే తెలిసిపోతుందన్నారు. కూటమి ఏదైతే హామీ ఇచ్చినారో అవన్నీ కూడా వాళ్ళు అమలు చేసి తీరాల్సిండేది. ఎందుకంటే క్రెడిబిలిటీ లేక వాళ్ళు చెప్పిన మాట నిజంగా అది ఎంతవరకు నిలబడుతుంది అనేది మనము వేచి చూస్తాం. టీడీపీ వాళ్ళు ఎంత దాడి చేసినా, ఎన్ని కుట్రలు పండినా కూడా ఒరిగేదైతే ఏదీ లేదు. మనము కూడా రాబోయే రోజుల్లో చూస్తాం వాళ్ళు ఏది చేస్తారు, వాళ్ళు ఏది అమలు చేస్తారు లేదు అనేది. నిజాలు అయితే ఇంకా 2-3 నెలల్లోనే బయటికి వస్తుంది. కాబట్టి టీడీపీ వాళ్ళందరికీ కూడా హెచ్చరిక అయితే జారీ చేస్తున్నాం. ఎవరు కూడా మన కార్యకర్తల జోలికి వస్తే మాత్రము నిజంగా వాళ్ళు ఇచ్చిపెట్టేదైతే ఉండదు. మొత్తంగా ఏపీ పాలిటిక్స్ కాకబుట్టిస్తున్నాయి. ఏపీలో బీహార్ తరహా హింస మొదలైందని వైసీపీ కామెంట్ చేస్తే రాబోయే రోజుల్లో జగన్ కు సినిమా చూపిస్తామని బీజేపీ నేతలు అంటున్న నేపథ్యంలో ఏం జరుగుతుందో చూడాలి. Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్.